హాయ్ ఆల్. మనకి ఇంకో కొత్త చాలా మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఇది కూడా కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. రిమోట్ జాబు. పర్మనెంట్ జాబ్ అనమాట. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో, ఈ యొక్క కంపెనీకి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా అప్లై చేశాడు. సో, రీసెంట్‌గా ట్రైనింగ్ కంప్లీట్ చేశాడు. ఆ వర్క్ కూడా రీసెంట్‌గా స్టార్ట్ చేశాడనమాట. సో, నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెబ్‌సైట్‌లో లేనివి కూడా డిస్కస్ చేస్తాను. అప్లై ప్రాసెస్ కూడా డిస్కస్ చేస్తాను. ఇందులో ఏంటంటే మెయిన్ క్రూషియల్ స్టెప్ ఏంటి అంటే అప్లై ప్రాసెస్ అనమాట. సో, ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు. అప్లై ప్రాసెస్ కూడా మీకు క్లారిటీగా, నీట్‌గా నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో, మీరు కూడా అదే విధంగా అప్లై చేయండి. సో, డెఫినిట్‌గా మీరు ట్రైనింగ్ పాస్ అవుతారన్నమాట. సో, మీకు ట్రైనింగ్ పాస్ అయితేనే మీకు జాబ్ అలోకేట్ చేస్తారన్నమాట. ఓకేనా? సో, అలా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఆపర్చునిటీ అనేది డ్రీమ్ పోర్ట్ అనే కంపెనీ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ డ్రీమ్ పోర్ట్ అనేది ఏంటి అంటే ఒక సింగిల్ కంపెనీ కాదు. సో, దీనికి మెయిన్ కంపెనీ పేరెంట్ కంపెనీ డైనమో అని చెప్పి ఉంటదనమాట. సో, ఆ యొక్క చైల్డ్ కంపెనీ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ డ్రీమ్ కంపెనీ ఏం చేస్తదంటే ఇదొక ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ అనమాట. ఓకేనా? సో, ఇందులో మీ యొక్క రోల్ ఏంటి అంటే ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. సో, ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనే రోల్‌కి వీళ్ళు ప్రెజెంట్ హైర్ చేసుకుంటున్నారనమాట. సో, యాక్చువల్‌గా ఈ కంపెనీ ఏం చేస్తదంటే, సో, మన ఇండియన్ క్లయింట్స్ కాకుండా ఫారెన్ క్లయింట్స్ ఉంటారు కదా! సో, యూఎస్, కెనడా ఇలా కొన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏం చేస్తదంటే, ఆ యొక్క పర్సన్స్‌కి బెస్ట్ ఫ్లైట్ సజెస్ట్ చేస్తదనమాట అంతే. సో, ఈ కంపెనీ మెయిన్ చేసే టాస్క్ ఏంటంటే అదే అనమాట. సో, బెస్ట్ ఫ్లైటు ఒకవేళ మొత్తం వాళ్ళకి ట్రావెల్ ట్రిప్ అంతా ప్లాన్ చేస్తదనమాట. అంటే బెస్ట్ ఫ్లైటు, బెస్ట్ హోటలు, క్యాబు, సో, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తదనమాట. ఓకేనా? సో, వాళ్ళ ట్రావెల్‌కి సంబంధించినవన్నీ కూడా ప్లాన్ చేస్తదనమాట. సో, ఈ కంపెనీ మెయిన్ యొక్క వర్క్ అయితే అదే అనమాట. ఓకేనా? సో, ఇందులో మన రోల్ ఏముంటదంటే ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. సో, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ రోలు ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అని ఉంటది. ఓకేనా? సో, ఇందులో మనమైతే ఎటువంటి అమౌంట్ కూడా పే చేయక్కర్లేదు. కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. ఒకవేళ మీరు అమౌంట్ ఎవరైనా పే చేయాలని చెప్పి అంటే అది కంప్లీట్‌గా ఫేకు. సో, ఎవరికి కూడా అమౌంట్ పే చేయొద్దు. ఇందులో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఫ్రీగా 1 మంత్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకేనా? సో, మీరు ట్రైనింగ్‌లో క్వాలిఫై అయిన తర్వాత కొన్ని లెవెల్స్ ఉంటాయనమాట. సో, అన్ని లెవెల్‌లో మీరు పాస్ అయితే అప్పుడు మీకు ఒరిజినల్ వర్క్ అనేది అలోకేట్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా వీళ్ళు మీకు స్క్రాచ్ నుంచి మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఓకేనా? మీకు ఇంతకు ముందు ఇలా ఫీల్డ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండక్కర్లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఆపరేట్ రిమోట్‌లీ అంటే ఇది కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అనమాట. అండ్ అదేవిధంగా ఎర్న్ ఇన్ యూఎస్‌టీ. సో, ఇది మనకు ఐఎన్ఆర్‌లో ఉంటదనమాట. మనకి సాలరీ అనేది యూఎస్‌టీలో ప్రొవైడ్ చేయడం జరుగుతదనమాట. ఓకేనా? అంటే డాలర్స్‌లో మనకొస్తదనమాట. సో, అదేవిధంగా మనకి ఇందులో మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఈ యొక్క జాబ్‌కి మెయిన్‌గా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది రావాలనమాట. మనకి ఇంగ్లీష్ అనేది చాలా కీ. సో, ఇంగ్లీష్ వస్తేనే మీరు అప్లై చేయండి. లేకపోతే మీకు మీ ఇంగ్లీష్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మీకు ఇంగ్లీష్ అంతగా రాకపోతే మీరు ఇందులో సర్వైవ్ అవ్వలేరనమాట. ఓకేనా? సో, ఇంగ్లీష్ అనేది మెయిన్ స్కిల్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమున్నా పర్వాలేదనమాట. మీకు డిగ్రీ ఉన్నా పర్వాలేదు, ఇంటర్ ఉన్నా పర్వాలేదు, 10థ్ ఉన్నా పర్వాలేదనమాట. సో, వీళ్ళకైతే ఎడ్యుకేషన్ అనేది మ్యాండటరీ కాదనమాట. సో, ఓన్లీ స్కిల్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ రావాలి. దాంతో పాటు మీకు ల్యాప్‌టాప్ ఉండాలనమాట. అండ్ అలాగే స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో, ఈ 30 ఎంబీపీఎస్ ఎందుకు అంటున్నానంటే వీళ్ళు మన ట్రైనింగ్‌లో ఒక స్టేజ్‌లో చెక్ చేస్తారనమాట మన ఇంటర్నెట్ కనెక్షన్ ఎంత ఉందని చెప్పి. సో, అప్పుడు మనకు 30 ప్లస్ ఉండాలనమాట. ఓకేనా? సో, అందుకు మీకు మినిమమ్ 30 ఎంబీపీఎస్ ప్లస్ ఉంటే ఇంటర్నెట్ సరిపోతుంది. అదేవిధంగా మీకు ల్యాప్‌టాప్ ఉండాలనమాట. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్ అనేది బాగుండాలి. సో, ఇవే జస్ట్ రిక్వైర్మెంట్ అనమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో ఏం పని లేదనమాట ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే సింపుల్‌గా హౌ యూ మేక్ మనీ స్టెప్ బై స్టెప్. సో, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలనమాట. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీకు అప్లై చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఒక టెస్ట్ పెడతారు. నార్మల్ అర్థమెటిక్ టెస్ట్ లాంటిది పెడతారనమాట. రీజనింగ్ టెస్ట్. సో, ఆ టెస్ట్ పెట్టిన తర్వాత మీరు ఆ టెస్ట్‌లో క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మీకు యాక్చువల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతదనమాట. ఓకేనా? సో, ఆ ట్రైనింగ్‌కి కూడా మీకు టైమ్ లిమిట్ ఉంటది. సో, మీకు అన్‌లిమిటెడ్ టైమ్ ఉండదు. ఈ ట్రైనింగ్ కూడా ఎలా ఉంటదంటే మనకి బేసిక్‌గా వీడియో సెషన్స్ ఉంటాయనమాట. సో, ఆ వీడియో సెషన్ చూసి ప్రతి వీడియో సెషన్ తర్వాత మనకి చిన్న క్విజ్‌లాగా పెడతారనమాట. ఆ క్విజ్ అనేది మనకి ఖచ్చితంగా కరెక్ట్‌గా పెట్టాలనమాట. ఓన్లీ 1 ఆర్ 2 ఒకటి గాని, 2 గాని ఛాన్సెస్ ఉంటాయనమాట అంతే. ఆ ఛాన్స్ అయిపోతే ఇంక మనకి ఛాన్స్ ఉండదనమాట. ఇంక మనం ఫెయిల్ అయిపోయినట్టే ట్రైనింగు. కాబట్టి వీళ్ళు వీళ్ళు చూపించిన ప్రతి వీడియో కూడా మీరు చాలా కాన్సంట్రేటెడ్‌గా విని నెక్స్ట్ వచ్చే క్విజ్‌ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటదనమాట. ఆ క్విజ్ కూడా మీరు మీరు దానికి ముందు ఏ వీడియో అయితే చూసారో ఆ వీడియో మీదే క్విజ్ ఉంటదనమాట. ఓకేనా? అలా ప్రతి వీడియో మీరు కంప్లీట్ చేసి క్విజ్ అలా క్విజెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టేజ్ కంప్లీట్ అయినట్టనమాట. మనకి ఇందులో మొత్తం 3 స్టేజెస్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పి స్టేజ్ 1లో మనకి ఇలా జస్ట్ వీడియో టైప్‌లో మనకి ట్రైనింగ్ ఉంటదనమాట.
స్టేజ్ 2 ఏంటి అంటే మనకి డైరెక్ట్‌గా మనం ఎక్కడైతే ఏ పోర్టల్ మీద అయితే వర్క్ చేస్తామో ఆ పోర్టల్ గురించి మొత్తం అంతా చెప్తారనమాట. మనం ఎలా వర్క్ చేస్తాం, ఆ పోర్టల్ ఏంటి, ఎలా లాగిన్ అవ్వాలి, అందులో ఉన్న ప్రతి ఆప్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఇది స్టేజ్ 2. ఇందులో మీద కూడా మళ్ళీ మనకి టెస్ట్స్ ఉంటాయనమాట. ఓకేనా. ఇందులో కూడా క్విజెస్ ఉంటాయి. అండ్ స్టేజ్ 3 ఏంటి అంటే లైవ్ నెస్టింగ్ అంటారనమాట. సో, స్టేజ్ 3లో మనకి 2 వీక్స్ పాటు మనకి డైలీగా సెషన్స్ ఉంటాయనమాట. డైరెక్ట్ ఒరిజినల్ మన ఎంప్లాయీస్‌తో అనమాట. అప్పుడు మనం డైరెక్ట్‌గా ఎంప్లాయ్ అయిపోతాం. మనకి ఎంప్లాయీ ఈమెయిల్ ఐడీ ఇస్తారు. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారనమాట. ఓకేనా. సో, అప్పుడు 2 వీక్స్ మనం కంటిన్యూస్‌గా ఆన్‌లైన్ మీటింగ్స్ ఉంటాయనమాట. సో, ఆన్‌లైన్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. వాళ్ళు మీకు ప్రొసీజర్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఎలా వర్క్ చేయాలి, క్లయింట్స్‌ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తారు. సో, దాన్ని బట్టి మీకు ఆ 2 వీక్స్ అయిపోయిన తర్వాత మీరు ఓన్‌గా ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తారనమాట. ఓకేనా. సో, ఇప్పుడు మీరు ఈ యొక్క జాబ్‌కి ఎలాగ అప్లై చేస్తారంటే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేయొద్దు. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటదనమాట. మన బ్లాగ్ లింక్ ఉంటది. క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు నోటిఫికేషన్ అప్లై నవ్వు మనకు ఆ వాట్సాప్ కమ్యూనిటీ ఛానెల్ ఉంటది. సో, మీరు అక్కడ మన వాట్సాప్‌లో జాయిన్ అయితే ఇమ్మీడియేట్‌గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన వాట్సాప్‌లో పోస్ట్ చేస్తానన్నమాట. మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా అప్లై నౌ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఫామ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, మీరు డైరెక్ట్‌గా అక్కడి నుంచి అప్లై చేయండి. ఓకేనా. సో, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా అక్కడి నుంచి అనమాట. ఎందుకంటే మీరు డైరెక్ట్ త్రూ వెబ్‌సైట్ ద్వారా వెళ్తే మీకు వేరే ప్రాసెస్ ఉంటది కొంచెం డిఫరెంట్‌గా. అండ్ నేను చెప్పే ప్రాసెస్ మీరు ఫాలో అయితే మన బ్లాగ్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఫాలో అయితే మీకు వేరే ప్రాసెస్ ఉంటదనమాట. ఓకేనా. సో, మీరు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతదనమాట. సో, బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ రీజనింగ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. సింపుల్ క్వెషన్స్ ఉంటాయి రీజనింగ్ క్వెషన్స్. ఆ రీజనింగ్ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. టైమింగ్స్ కూడా అప్పుడు మీకు క్లారిటీగా చెప్తదన్నమాట ఆ ట్రైనింగ్. సో, మీకు వాళ్ళు క్లారిటీగా చెప్తారనమాట. ఏ ట్రైనింగ్ ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేసేయాలని చెప్పి. మీకు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి మీకు స్పెసిఫిక్ టైమింగ్స్ అంటూ ఏముండవు. మీ డేలో ఎప్పుడైనా సరే మీరు నైట్ టైమ్ అయినా సరే మీరు చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, మీకు ట్రైనింగ్‌కి అయితే మీకు టైమింగ్స్ ఏమి ఉండవు. మీకు డైరెక్ట్ వీడియోసే కాబట్టి మీరు వీడియోస్ చూసి క్విజెస్ ఆన్సర్ చేయాల్సి ఉంటదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డేస్ టైమ్ ఇచ్చారనుకోండి వాళ్ళు. ఆ 2 డేస్‌లోపు మనం కంప్లీట్ చేసేయాలనమాట. కానీ ఎప్పుడు చేసినా పర్వాలేదనమాట. టైమింగ్స్ ఏమి ఉండవు. కాకపోతే ఆ 2 డేస్‌లోపు మనం కంప్లీట్ చేసేయాలనమాట. సో, మీకు ట్రైనింగ్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటది. మీకు వచ్చే క్విజ్ క్వెషన్స్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటాయన్నమాట. ఓకేనా. సో, మొత్తం అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటది. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఇందులో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేస్తారు అంటే బేసిక్‌గా సో, మీకు ఒక ఇంటర్నల్ ప్యానెల్ అనేది ఉంటదనమాట. సో, ఆ ప్యానెల్‌లో ఏంటి అంటే మీకు ఆటోమేటిక్‌గా క్లయింట్స్ అనేవారు మీకు రీచ్ అవుట్ అవుతారనమాట. సో, వాళ్ళు మీకు డైరెక్ట్‌గా కాల్ చేస్తారు, లేకపోతే ఈమెయిల్ చేస్తారనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు చెప్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా ఏ నుంచి బి వరకు వెళ్దాం అనుకుంటున్నాను. డేట్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. నా డేట్స్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు వెళ్దాం అనుకుంటున్నాను. ఇన్ని మంది ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి బడ్జెట్ ఎంత అని చెప్పి మనకి రిక్వైర్మెంట్ అంతా ఇస్తారనమాట. సో, మనం ఆ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఇంటర్నల్ కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. మన ట్రైనింగ్‌లో చెప్తారు అవన్నీ కూడా. సో, ఆ యొక్క డీటెయిల్స్ బట్టి, ఆ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి మనం వాళ్ళకి బెస్ట్ ఫ్లైట్ సజెస్ట్ చేయాలన్నమాట. అంటే కొన్ని ఫ్లైట్స్ 1 స్టాప్ ఉంటాయి. కొన్ని ఫ్లైట్లు 2 స్టాప్స్ ఉంటాయి. కొన్ని ఫ్లైట్లు డైరెక్ట్‌గా ఉంటాయి. ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, అలాగే మనం వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సజెస్ట్ చేయాలన్నమాట. అదేవిధంగా వాళ్ళకి హోటల్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా, లేకపోతే క్యాబ్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నారో అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఒకవేళ వాళ్ళకి ఓకే అనుకుంటే క్లయింట్స్‌కి. సో, ఇదే మనం చేసే వర్క్ ఇదే అనమాట. ఓకేనా. సో, మన డైలీ వర్క్ కల్చర్ కూడా మనకి ఇలాగే ఉంటదనమాట. సో, మన క్లయింట్స్ రీచ్ అవుట్ అవుతారు. ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం వాళ్ళకి బెస్ట్ సజెస్ట్ చేయాలన్నమాట. సో, ఇదే మీ వర్క్ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఇలాగనే ఉంటదనమాట. ఓకేనా. అండ్ మనకి టైమింగ్స్ కూడా చూసుకుంటే వీళ్ళు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అన్నారు కానీ ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి మీకు టైమింగ్స్ కూడా రివీల్ చేస్తున్నాను. సో, టైమింగ్స్ ఏంటి అంటే ఒకవేళ మీరు కానీ ఇండియాలో కానీ ఉంటే మన ఇండియాలో టైమింగ్స్ ఎలా ఉంటాయంటే నైట్ 6 నుంచి 1 వరకు అనమాట. 1:00 వరకు మీకు టైమింగ్స్ ఉంటాయి అంతే. సో, మీకు 1 అయిపోయిన తర్వాత మీరు పడుకొని పోవచ్చు అనమాట. 1 తర్వాత. ఇది యూఎస్టీ టైంలో రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే యూటీసీ టైంలో మీకు రన్ అవుతుందనమాట. సో, మన ఇండియన్ టైమింగ్స్‌లో ఐఎస్టీ టైమింగ్స్‌లో చూసుకుంటే మనకి నైట్ 6 నుంచి మార్నింగ్ 1:00 వరకు అనమాట. అంటే మీరు 1:00 పడుకుండిపోయి మళ్ళీ మీకు 8, 9కి లెగిసి మీ వర్క్ ఏమైనా ఉంటే ఆ వర్క్ చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ ఇది సింపుల్‌గా పార్ట్ టైమ్ లాగా ఉంటదనమాట. ప్రెషర్ ఏమి ఉండదు. చాలా మంచి జాబ్ అనమాట. ఓకేనా. సో, జస్ట్ మీకు ఈవినింగ్ 6 నుంచి 1 వరకు అంటే నార్మల్‌గా మాక్సిమం ఆహ్, చాలామందికి వర్కౌట్ అయ్యే టైమే అనమాట. ఎందుకంటే మీరు 1కి పడుకుండిపోయినా మీరు మార్నింగ్ లెగిసి మీరు మీ నార్మల్ వర్క్ ఏమైనా ఉంటే అది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో, ఇదే టైమింగ్స్ వచ్చేసరికి
అండ్ డీటెయిల్స్ కూడా ఇంతే. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదనుకుంటే మన ఛానల్‌లో నా ఈమెయిల్ ఐడీ ఉంటది. ఆ ఈమెయిల్ ఐడీ కూడా మెయిల్ చేస్తే నేను హెల్ప్ చేస్తాననమాట. ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు. సో, నాకు తెలిసిన పర్సనే అప్లై చేసి అంత వర్క్ కంప్లీట్ చేశారు కాబట్టి మీరెక్కడ స్టక్ అయినా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఈమెయిల్ పంపించండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. లేకపోతే కామెంట్ చేసినా నేను చూస్తాను. అండ్ అప్లై కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి మీరు అప్లై చేస్తే నేను చెప్పిన ప్రాసెస్ మీకు యాజ్ టీజ్‌గా ఉంటదనమాట. ఓకేనా? అండ్ ఈ వీడియో కోసం ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.